Good morning, students. Welcome to LTX classes. Welcome to the Hindu editorial analysis. సో ఇవాళ ఎడిటోరియల్కి వెళ్ళే ముందు మరొకసారి అందరికీ గుర్తు చేస్తున్నాను, యూ హ్యావ్ ఎ బ్లాక్ బస్టర్ వినాయక చవితి ఆఫర్. గడిచిన 10 నెలల్లో మనం ఆఫర్స్ అనేవి తీసుకురాలేదు, మళ్ళీ వినాయక చవితి స్పెషల్గా మీకు ఆఫర్ తీసుకొచ్చాం. మన వెబ్సైట్లో, మన ఛానల్లో, అలాగే మన యాప్లో మీరు ఏ కోర్స్ అన్న తీసుకోవచ్చు. యూ విల్ హ్యావ్ ఫ్లాట్ 20% డిస్కౌంట్. దానిపైన మీకు ఫ్లాట్ 20% డిస్కౌంట్ ఉంటుంది ఆన్ ఆల్ కోర్సెస్ ఆన్ అవర్ యాప్ అండ్ వెబ్సైట్. సో ఇది మీరు పేమెంట్ చేసేటప్పుడు కూపన్ కోడ్ వస్తుంది. యూ కెన్ అప్లై ద కూపన్ కోడ్ అండ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. లిమిటెడ్ కూపన్స్ మాత్రమే ఉన్నాయి. సో యూ హ్యావ్ లిమిటెడ్ కూపన్స్. సో కూపన్స్ అయ్యేలోపు మీరు కంప్లీట్ చేసుకోండి. సో దెర్ ఆర్ ఓన్లీ 100 కూపన్స్. సో ఓన్లీ 100 స్టూడెంట్స్కి మాత్రమే ఈ ఆఫర్ అనేది పనిచేస్తుంది. ఈ 100 కూపన్స్ అయిపోయాక మళ్ళీ మీకు ఇంకా కూపన్స్ రావు. సో దట్టు మళ్ళీ 31st ఆగస్ట్లోపు మాత్రమే ఇది మీరు యూజ్ చేసుకోవాలి. బియాండ్ దట్ మళ్ళీ మీకు ఆప్షన్ లేదు. సో ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు, లేదా యాప్ డౌన్లోడ్ చేసుకుని డైరెక్ట్గా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. వెబ్సైట్లో డైరెక్ట్గా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఈ కూపన్ మీరు యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్కి మీరు యూజ్ చేసుకోవచ్చు. దీనికి యూజ్ చేస్తే 70,000 కోర్స్ కాస్త మీకు 56,000కి వచ్చేస్తుంది విత్ 20% డిస్కౌంట్. 20% డిస్కౌంట్తో 20% డిస్కౌంట్తో. అలాగే టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ గ్రూప్ 1s కూడా ఉన్నాయి. ఇవి కూడా మీకు 20% డిస్కౌంట్ ఇస్తే మీకు 48,000కి. సో యూ విల్ గెట్ దమ్ ఎట్ 48,000 విత్ 20% డిస్కౌంట్. సో ఇవాళ ఎడిటోరియల్లోకి వచ్చేద్దాము. సో ఎడిటోరియల్ మనకి ఏం చెప్తుంది? వాట్ ఈజ్ ద టైటిల్ ఆఫ్ టుడేస్ ఎడిటోరియల్? సో టైటిల్ ఆఫ్ టుడేస్ ఎడిటోరియల్ ఈజ్ డేజా వూ. డేజా వూ అంటే ఎక్కడో చూసినట్టుగా ఉంది, అంటే సంథింగ్ దట్ ఈస్ రిపీటింగ్. ఇంతకుముందు జరిగింది మళ్ళీ ఇప్పుడు రిపీట్ అవుతుంది అన్న ఫీలింగ్ని డేజా వూ అంటాం. ఇది ఎక్కడో చూసినట్టుంది, ఎప్పుడో జరిగినట్టుంది అనే ఫీలింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని డేజా వూ ఫీలింగ్ అంటాం. దేని గురించి మాట్లాడతానంటే మాన్సూన్ వచ్చిందంటే చాలు భారతదేశంలో, ఇది ఈ ఇయరే కాదు, ఎవ్రీ ఇయర్. సో యూ విల్ హియర్ సర్టెన్ వర్డ్స్. ల్యాండ్ స్లైడ్స్ అంటాం, అలాగే మనకి ఫ్లాష్ ఫ్లడ్స్, క్లౌడ్ బర్స్ట్. సో దెర్ ఆర్ సో మెనీ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ అండ్ ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ అవి చాలామంది ప్రాణాలని బలిగొంటున్నాయి. అది ఈ ఇయర్ మనం చూసినప్పుడు ఇది లాస్ట్ ఇయర్ కూడా చూసాం కదా, బిఫోర్ లాస్ట్ ఇయర్ చూసాం కదా, ఎవ్రీ ఇయర్ ఎక్కడో దగ్గర మనం ఫేస్ చేస్తున్నాం కదా అనిపిస్తూ ఉంటుంది. అంటే అర్థం ఏంటి? ఇయర్ ఆన్ ఇయర్ రిపీటెడ్గా వాటిని మనం ఫేస్ చేస్తున్నాం, కానీ వాటి నుంచి బయటపడేలాగా మనం వాటి నుంచి ఇప్పుడు వచ్చే ఫ్లాష్ ఫ్లడ్ని మీరు ఆపలేరు, కానీ ఫ్లాష్ ఫ్లడ్ వల్ల జరుగుతున్న డ్యామేజ్ని మనం కంట్రోల్ చేయొచ్చు. సో రెసిలియన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బిల్డ్ చేయాలి అనేది ఆర్టికల్ యొక్క సారాంశం. ఇండియా మస్ట్ కట్ మాన్సూన్ వల్నరబిలిటీస్, నాట్ జస్ట్ బిల్డ్ రెస్పాన్సిబిలిటీస్. ఇండియా ఏం చేస్తుంది? రెస్పాన్సిబిలిటీస్ని బిల్డ్ చేయడం మాత్రమే కాదు. అంటే రెస్పాన్సిబిలిటీ అంటే అర్థం ఏంటి? ఒక న్యాచురల్ డిజాస్టర్ వచ్చినప్పుడు దానికి ఎలా రెస్పాండ్ అవ్వాలి, దానికి అవసరమైన స్కిల్ సెట్ కావచ్చు, ఎబిలిటీస్ కావచ్చు, ఇన్ఫ్రా కావచ్చు, వాటిని బిల్డ్ చేయడం మాత్రమే కాదు, మాన్సూన్ వల్నరబిలిటీస్ని కూడా తగ్గించుకోవాలంటే మాన్సూన్ వల్ల మనకి ఎక్కడెక్కడ నష్టం వచ్చే, డ్యామేజ్ వచ్చే అవకాశం ఉందో ఆ డ్యామేజెస్ని ప్రివెన్షన్, 2 ఆస్పెక్ట్స్ ఇక్కడ మనం మాట్లాడతారు, ప్రివెన్షన్ అండ్ రెస్పాన్స్. ఆ వల్నరబిలిటీస్ జరగకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ స్లైడ్ అంటే సాయిల్ అనేది కొంచెం ఒక లూజ్ అయిపోతే స్లైడ్ అయిపోతుంది. అలా జరగకుండా మేబీ రిటైనింగ్ వాల్స్ కానీ, లేకపోతే సాయిల్ స్లైడ్ అవ్వకుండా ఏమైనా బిల్డ్ చేయడం కానీ, ఇట్లా డిఫరెంట్ న్యాచురల్ డిజాస్టర్స్ని ప్రివెంట్ చేయగలిగేలాగా ఏమైనా సైంటిఫిక్ మెథడ్స్ ఉన్నాయా అనే వాటిని స్టడీ చేసి వాటిని మనం ఇంప్లిమెంట్ చేస్తే చాలా వరకు వల్నరబిలిటీస్ నుంచి ప్రజలను మనం కాపాడవచ్చు. వల్నరబిలిటీ అంటే ఒక వీక్నెస్, ఒక రిస్క్. సో మాన్సూన్ వల్ల మనకి ఎక్కడెక్కడ రిస్క్, ఎక్కడెక్కడ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది, అవన్నీ వల్నరబిలిటీస్ అవుతాయి. ఓకే, సో వల్నరబుల్ ఏరియాస్ ఆర్ ఏరియాస్ విచ్ ఆర్ ఎట్ మోస్ట్ రిస్క్ అని అర్థం. ఏ వల్నరబుల్ పర్సన్ ఈజ్ అ పర్సన్ హూ ఈజ్ ఎట్ మోస్ట్ రిస్క్ అని అర్థం. ఎవరికి ఎక్కువ డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉందో, అటాక్ అవ్వడానికి అవకాశం ఉందో, రిస్క్లో ఉన్నవారో వాళ్ళని వల్నరబుల్ పీపుల్ లేదా వల్నరబుల్ ఏరియాస్ లేదా వల్నరబుల్ సిచ్యువేషన్స్ అంటాం. హెవీ రెయిన్ హ్యాస్ లెఫ్ట్ ఎ ట్రైల్ ఆఫ్ డిస్ట్రక్షన్ అక్రాస్ నార్త్ ఇండియా. సో భారీ వర్షాలు ఏం చేసాయమ్మా? హెవీ రెయిన్ హ్యాస్ లెఫ్ట్ ఎ ట్రైల్ ఆఫ్ డిస్ట్రక్షన్. ట్రైల్ అంటే మనకి వెనకాల ఒక డిస్ట్రక్షన్తో కూడిన దారిని వదిలేసింది అన్నట్టు. చూసారా మీకు? ట్రైల్ ఆఫ్ డిస్ట్రక్షన్ మొత్తం డిస్ట్రక్షన్తో నింపేసింది. హెవీ రెయిన్స్ ఏం చేసాయి? డిస్ట్రక్షన్,
డిస్ట్రక్షన్తో నింపేసాయి మొత్తం అని అర్థం అనమాట. సో ట్రైలర్ కాదు ఇది, ట్రైల్. సో ట్రైల్ అనే పదానికి మీరు ఎప్పుడైనా చూడండి, ఒక దారి లేదా పాత్ అనే మీనింగ్ ఉంది. పాత్ అనే మీనింగ్ ఉంది, అది ఒక మీనింగ్. ఇంకొక మీనింగ్ వచ్చేసరికి ఏంటంటే ఎ సిరీస్ ఆఫ్ సైన్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ లెఫ్ట్ బిహైండ్. అంటే ఒకటి జరిగిన తర్వాత అది వేటిని విడిచిపెట్టేసింది అనే దాన్ని కూడా మనం ట్రైల్ అనే పదంతో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సో ఒక ట్రైల్ ఆఫ్ డిస్ట్రక్షన్, విధ్వంసాన్ని విడిచిపెట్టి వెళ్ళింది. ఏంటి? హెవీ రైన్. సెవరల్ డిస్ట్రిక్ట్స్ హ్యావ్ బీన్ కట్ ఆఫ్ అక్రాస్ హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్లో చాలా డిస్ట్రిక్ట్సే కట్ ఆఫ్ అయిపోయి. కట్ ఆఫ్ అంటే రోడ్లు, వాటిని కనెక్ట్ చేసే బ్రిడ్జ్లు, ఆ కనెక్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డ్యామేజ్ అయిపోయింది అని అర్థం. జమ్మూ అండ్ కాశ్మీర్ రిపోర్టెడ్ ఓవర్ 40 deaths while swollen rivers breached flood marks in Srinagar and Anantnag. జమ్మూ అండ్ కాశ్మీర్లో 40 మంది చనిపోయారంట, రిపోర్ట్స్ ద్వారా మనకు తెలుస్తుంది. అంటే డిఫరెంట్ మీడియా రిపోర్ట్స్ ద్వారా తెలిసిన విషయం. వైల్ స్వోలెన్ రివర్స్, స్వోలెన్ అంటే అర్థం ఏంటమ్మా? పొంగి పొర్లుతున్న రివర్స్, నదులు పొంగి పొర్లుతున్నాయి. అలాంటప్పుడు మనం స్వోలెన్ అనే పదాన్ని మనం వాడతాం. వి యూజ్ ద వర్డ్ స్వోలెన్. స్వోలెన్ రివర్స్ బ్రీచ్డ్ ఫ్లడ్ మార్క్స్. బ్రీచ్ అంటే వైలేట్, క్రాస్ చేస్తాయి అని అర్థం. బ్రీచ్ అంటే మీనింగ్ ఏంటి? వైలేట్ చేయడం అని ఒక మీనింగ్. రెండో మీనింగ్ క్రాస్ చేసాయి, దాటి వెళ్తున్నాయి అని అర్థం. ఫ్లడ్ మార్క్స్ని క్రాస్ చేసి వెళ్ళాయి అనే మీనింగ్. అంటే మనకి వరద లిమిట్స్ ఉంటాయి చూడండి, ఇంతవరకు దాటితే ఇది, ఈ లిమిట్ దాటితే వరద వచ్చేస్తుంది అంటాం. అలాంటి వాటిని క్రాస్ చేసేసాయి ఈ నదులు. అందుకే ఆ రేంజ్లో అవి పొంగి పొర్లుతున్నాయి అన్నమాట. ఇన్ పంజాబ్ ఎంటైర్ విలేజెస్ హ్యావ్ బీన్ ఇనండేటెడ్ అండ్ ఫార్మ్ ల్యాండ్ హ్యాస్ డిసప్పేర్డ్. పంజాబ్లో విలేజెస్ మొత్తం గ్రామాలు ఏమైపోయామో ఇనండేటెడ్ అంటే ముంచెత్తుకుపోయాయి. ఇనండేషన్ అంటే కంప్లీట్గా ముంచుకుపోవడం అనమాట, మొత్తం మునిగిపోయాయి అని అర్థం. సో గ్రామాలే మునిగిపోయాయి. అసలు ఫామ్ ల్యాండ్ కనిపించట్లేదంట. అసలు మనం ఎక్కడ పంట వేసామని చూద్దామన్నా సరే కనిపించని పరిస్థితి ఉంది. అంటే ఆ రేంజ్లో మనకి వరద నీళ్ళు ముంచెత్తేసాయి అని అర్థం. ఆ రేంజ్లో వరద నీళ్ళు ముంచెత్తేసాయి. సో ఆ రేంజ్లో మనకి పంజాబ్లో కూడా వర్షం అనేది పడింది. సో వర్షం అంత భీభత్సంగా పడడం అనేది జరిగింది. ద నేషనల్ క్యాపిటల్ టూ రిపోర్టెడ్ ఎక్సెసివ్ రెయిన్ఫాల్. నేషనల్ క్యాపిటల్ ఏంటంటమ్మా? మన ఢిల్లీ, మన రాజధాని, దేశ రాజధానిలో కూడా ఎక్సెసివ్ రెయిన్ఫాల్ వచ్చినట్టుగా మనకి అది కూడా రిపోర్ట్ చేసింది. అండ్ సర్జింగ్ యమున కూడా పొంగి పొర్లుతుంది. సర్జ్ అంటే బాగా పెరిగిపోవడం, పొంగిపోవడం అనే మీనింగ్ వస్తుంది. ద ఇంటెన్సిటీ అండ్ ద వాల్యూమ్స్ ఆఫ్ ద సౌత్ వెస్ట్ మాన్సూన్ హ్యావ్ బీన్ స్వింగింగ్ షార్ప్లీ బిట్వీన్ ద ఎక్స్ట్రీమ్స్. ద ఇంటెన్సిటీ అండ్ ది వాల్యూమ్స్ ఆఫ్ ద సౌత్ వెస్ట్ మాన్సూన్, ఇంటెన్సిటీ మరియు వాల్యూమ్స్ ఆఫ్ ద సౌత్ వెస్ట్ మాన్సూన్ హ్యావ్ బీన్ స్వింగింగ్ షార్ప్లీ బిట్వీన్ ద ఎక్స్ట్రీమ్స్. అవి ఏమవుతున్నాయి? షార్ప్గా స్వింగ్ అవుతున్నాయి. ఏంటమ్మా? వాల్యూమ్ మరియు ఇంటెన్సిటీ ఆఫ్ సౌత్ వెస్ట్ మాన్సూన్. అంటే ఎలా ఉందంటే మనకి ఒకసారి విపరీతంగా వర్షాలు కురిసేస్తున్నాయి, విపరీతమైన తీవ్రంగా వస్తున్నాయి, ఒకసారి పూర్తిగా కురవట్లేదు. సో షార్ప్గా అంటే పూర్తిగా జీరో అయిపోవడం, లేదా విపరీతంగా మధ్యలో మోడరేట్గా రెయిన్ఫాల్ పడితే ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు. రెయిన్ఫాల్ ఎయిదర్ ఎక్స్ట్రీమ్ అయినా మనకి ప్రాబ్లమే, లేదా తక్కువైనా ప్రాబ్లమే, డెఫిసిట్ ఉన్న ప్రాబ్లమే. సో స్వింగింగ్ షార్ప్లీ అంటే అటు ఇటు ఊగుతోంది, రెండు ఎక్స్ట్రీమ్స్ మధ్య ఊగుతోంది. ఆగస్ట్స్ రెయిన్ హ్యాస్ అరైవ్డ్ ఇన్ కాన్సన్ట్రేటెడ్ బర్స్ట్. ఆగస్ట్లో వర్షం ఎలా వచ్చిందంటే ఏదో కొంచెం రాలా, కాన్సన్ట్రేటెడ్ బర్స్ట్స్ అంటే అందుకే క్లౌడ్ బర్స్ట్. సో ఒకే చోట విపరీతమైన కుండపోతగా వర్షాలు కురిసేలాగా ఆగస్టులో మన వర్షపాతం అనేది జరిగింది. ఓవర్వెల్మింగ్ ఫ్రజైల్ స్లోప్స్ ఇన్ ద హిమాలయాస్లో. ఫ్రజైల్ అంటే అర్థం ఏంటమ్మా? ఈజీలీ బ్రోకెన్, వీక్. సో వీక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటిని ఓవర్వెల్మ్ అంటే ముంచెత్తేసింది, లేదా వాటిని అవి హ్యాండిల్ చేయగలిగే దానికంటే ఎక్కువ ప్రెషర్ దానిపైన ఈ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ అనేవి పెట్టాయి అని మనం చెప్పొచ్చు. బర్స్టింగ్ బ్యాంక్స్ ఇన్ ద ప్లెయిన్స్ అండ్ ఇనండేటింగ్ లో లయింగ్ రీజియన్స్ని ముంచెత్తేయడం. మనకి బ్యాంక్స్ అంటే అర్థం ఏంటమ్మా? బ్యాంక్ అంటే ఒడ్డులు, ప్లెయిన్స్ అంటే ఏంటమ్మా? ప్లెయిన్స్ అంటే మనకి మైదానాలు అంటాం కదా, వాటిని ప్లెయిన్స్ అంటాం. సో అంటే నది ఒడ్డుని క్రాస్ చేసి బయటకు వచ్చేసినట్టు లో లయింగ్ రీజియన్స్ని కంప్లీట్గా ముంచెత్తేసే పరిస్థితి మనకు వచ్చింది. స్లోపీ ఏరియాస్ని ప్రెషర్కి గురి చేయడం అనేది మనకి జరిగింది. ఇది పరిస్థితి. సో దిస్ ఎరాటిసిజం హ్యాస్ కట్ అక్రాస్ జియోగ్రఫీస్ ఇన్ ఎ సైన్ ఆఫ్ మాన్సూన్స్ ఇంక్రీజింగ్ అన్ప్రెడిక్టబిలిటీ. దిస్ ఎరాటిసిజం, ఎరాటిక్ అంటే అర్థం ఏంటమ్మా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఎరాటిక్? ఎరాటిక్ అంటే ఒక రెగ్యులర్గా పద్ధతిగా లేకుండా, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియకుండా ఉండే పద్ధతిని మనం ఎరాటిసిజం అంటాం.
ఎరాటిక్ బిహేవియర్. ఎరాటిక్ వెదర్ అంటే ఇప్పుడే వర్షం పడిపోయి నెక్స్ట్ మూమెంట్లో ఎండెక్కిపోయింది అనుకోండి, దట్ ఈస్ ఎరాటిక్. ఎప్పుడు ఎలా ఉంటుందో మనం చెప్పలేం. అన్ప్రెడిక్టబుల్ అనే మీనింగ్ వస్తుంది. ఇది ఒక చోటనే కాదు, హ్యాస్ కట్ అక్రాస్ జియోగ్రఫీస్, అన్ని ఏరియాస్లో కూడా ఇదే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇట్ ఈస్ అ సైన్ ఆఫ్ మాన్సూన్స్ ఇంక్రీజింగ్ అన్ప్రెడిక్టబిలిటీ. మాన్సూన్ అనేది ఇంకా మోర్ అండ్ మోర్ అన్ప్రెడిక్టబుల్ అవుతుంది అనే విషయం మనకి దీని ద్వారా తెలుస్తుంది. మనకి తెలుస్తుంది. ద కాన్సిక్వెన్సెస్ గో బియాండ్ ఇమీడియట్ డ్యామేజ్. సో దీని కాన్సిక్వెన్సెస్ ఇమీడియట్ డ్యామేజ్తో ఆగిపోయేలా కనిపించట్లేదు. దే గో బియాండ్ ఇమీడియట్ డ్యామేజ్ దాటి కాన్సిక్వెన్సెస్ ఉన్నాయంటే దీని యొక్క పర్యవసానాలు ఈరోజు ఇమీడియట్గా వచ్చే డ్యామేజ్ మాత్రమే కాదు, మా లాంగ్ టర్మ్ డ్యామేజెస్ ఉన్నాయి. లాంగ్ టర్మ్లో మనకి పర్యవసానాలు ఉండబోతున్నాయి అనే విషయాన్ని కూడా ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇంటెన్స్ రెయిన్ ఓవర్ షార్ట్ పీరియడ్స్ యాంప్లిఫైస్ లోకల్ ఎరోజన్. ఎస్, ఒక షార్ట్ పీరియడ్లో ఎక్కువగా వర్షం పడితే, అంటే తీవ్రంగా వర్షం పడితే అది ఏమవుతుందమ్మా, లోకల్ ఎరోజన్, నేల కోతకి గురవుతుంది. యాంప్లిఫై అవ్వడం అంటే ఇంకా ఎక్కువైపోవడం, యాంప్లిఫై అవ్వడం అంటే పెద్దదవ్వడం, ఇంకా ఎక్కువైపోవడం అనే దాన్ని మనం యాంప్లిఫై అవ్వడం అంటాం. సో లోకల్ ఎరోజన్ అది ఇంకా ఇంక్రీజ్ చేస్తుంది, ఇంటెన్సిఫై చేస్తుంది. ఇంకా ఎక్కువ నేల అక్కడ నేల అంతా కూడా కోతకు గురైపోయే పరిస్థితి వస్తుంది. మౌంటైన్ స్లోప్స్ డీస్టెబిలైజ్. మౌంటైన్ స్లోప్స్ అని ఏమైపోతే వాటి స్టెబిలిటీని కోల్పోయే పరిస్థితి వస్తుంది. అండ్ రైజ్ రిస్క్స్ ఫర్ సెటిల్మెంట్స్ ఫార్ రిమూవ్డ్. అంటే దూరంగా ఉండేవాళ్ళు, దూరంగా అక్కడ మనకి ఈ మౌంటైన్స్ మీద, కొండల మీద ఎవరైతే నివసిస్తారో అట్లాంటి వాళ్ళకి సెటిల్మెంట్స్, అంటే అక్కడ ఎవరైతే నివసిస్తారో వాళ్ళకి కూడా చాలా కష్టమయ్యే పరిస్థితి మనకి వస్తుంది. రిస్క్ అనేది కూడా విపరీతంగా పెరిగిపోతుంది. సో ఇట్ రైజ్ రిస్క్స్ ఫర్ సెటిల్మెంట్స్ ఫార్ రిమూవ్డ్ అంటే అర్థం ఏంటంటే అందరూ జనరల్గా ఉండేలా కాకుండా దూరంగా ఈ కొండల ప్రాంతాల్లో ఆ స్లోప్స్లో ఎవరైతే సెటిల్ అవుతారో, ఎవరైతే ఉంటారో, లేదా యూ కెన్ సే అక్కడున్న ఎవరైతే నివసించే వాళ్ళందరికీ కూడా రిస్కులు అనేవి పెరిగిపోతాయి అని అర్థం. అంటే జనరల్గా మైదానాల్లో మామూలుగా మనం కింద ప్రాంతాల్లో ఎక్కువ ఉంటారు, కొండ ప్రాంతాల్లో ఉండే వాళ్ళు తక్కువ ఉన్నప్పటికీ కూడా దేర్ ఆర్ సమ్ పీపుల్ హు సెటిల్ దేర్. అలాంటి వాళ్ళకి రిస్కులు పెరిగిపోయే పరిస్థితి మనకు వస్తుంది. రిలీఫ్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ కెనాట్ బి కన్ఫైన్డ్ టు రియాక్టివ్ మెజర్స్. అందుకే ఇలాంటి సందర్భంలో మనం రిలీఫ్ అంటే రియాక్టివ్ మెజర్స్కి లిమిట్ అయిపోకూడదు. అంటే ఏదో సంఘటన జరిగిన తర్వాత చనిపోయిన వాళ్ళకి ఏదో ఎక్స్గ్రేషియా ఇచ్చేసాము, ఆ టైంలో ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళకి ఏదో మనం డబ్బులు ఇచ్చేస్తున్నాము అనే కాంటెక్స్లో రిలీఫ్ పరిమితం అవ్వకూడదు. కన్ఫైన్ అంటే పరిమితం అయిపోవడం, రిలీఫ్ అంటే ఉపశమనం. సో రియాక్టివ్ మెజర్స్, రియాక్టివ్ అంటే ప్రాబ్లం వచ్చిన తర్వాత దానికి ఒక రియాక్షన్గా తీసుకునే కొన్ని చర్యలకి అది పరిమితం అయిపోకూడదు అని అర్థం. The knowledge that concentrated destructive rainfall is now a recurring possibility makes it imperative for states and centers to invest in preventive strategies. ఇప్పుడు చూడండి అమ్మా, ప్రతి సంవత్సరం కూడా కాన్సన్ట్రేటెడ్గా డిస్ట్రక్టివ్గా ఒక చోట భారీ వర్షాలు పడుతున్నాయి అనేది ఎప్పుడో జరిగే ఒక ఈవెంట్ కాదు. ఇట్ ఈస్ అ రికరింగ్ పాసిబిలిటీ. అంటే ఎవ్రీ ఇయర్ జరుగుతున్న పాసిబిలిటీ. లాస్ట్ ఇయర్ వచ్చింది, బిఫోర్ లాస్ట్ ఇయర్ వచ్చింది, అంతకుముందు వచ్చింది, గడిచిన 5-6 సంవత్సరాలుగా ఇది ఎవ్రీ ఇయర్ రికర్ అవుతుంది. సో ఒక డ్యామేజ్ వస్తుందన్న విషయం, అంటే ఒక ప్రమాదం ముంచెత్తుతోంది, ఒక ప్రమాదం రాబోతోంది అన్న విషయం, ఆ నాలెడ్జ్ అనేది మనకు ఉన్నప్పుడు స్టేట్స్ మరియు సెంటర్ ఏం చేయాలి? ఇట్ ఈస్ ఇంపెరేటివ్ ఫర్ దెమ్ టు ఇన్వెస్ట్ ఇన్ ప్రివెంటివ్ స్ట్రాటజీస్. దాని నుంచి డ్యామేజ్ జరగకుండా మనం ఎలా కాపాడుకోవాలి అనే విషయం పైన, స్ట్రాటజీస్ పైన వాళ్ళు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒక ఆపద ముంచెత్తి ఉంది అని తెలిసినప్పుడు ఆపద వచ్చిన తర్వాత రియాక్ట్ అవ్వడం కాదు, ఆపద రాకముందే అది వస్తే ఏం చేయాలనే విషయంలో కంప్లీట్ ప్రివెంటివ్ స్ట్రాటజీస్ అనేవి వాళ్ళకి ఉండాలి. Continuing to treat such events as unforeseeable emergencies is to deny the evidence already at hand. Continuing to treat, సో అట్లాంటి ఈవెంట్స్ని అన్ఫోర్సియబుల్ ఎమర్జెన్సీస్ అంటే మనం ముందు ఊహించలేని ఎమర్జెన్సీస్గా ట్రీట్ చేయడం, వాటిని మనం ముందు ఊహించలేము అన్నట్టుగా వదిలేయడం అనేది ఈజ్ టు డెనై ద ఎవిడెన్స్ ఆల్రెడీ అట్ హ్యాండ్. అది ఎలా ఉందంటే మన చేతిలో ఉన్న ఎవిడెన్స్ని కూడా మనం డెనై చేస్తున్నట్టు. చేతిలో మనకి ఎవిడెన్స్ ఉంది, ఏంటది? ఎవ్రీ ఇయర్ వస్తుంది, మనం చూస్తూనే ఉన్నాము, అది కూడా నార్మల్ రెయిన్ఫాల్ రావట్లేదు, కాన్సన్ట్రేటెడ్ క్లౌడ్ బర్స్ట్ రూపంలో వస్తుంది అనే విషయం మనకి తెలిసి కూడా మనం ఎటువంటి యాక్షన్ తీసుకోనట్టు, తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా మనం వాడనట్టు అవుతుంది. ఎప్పుడు ఇలాంటి ఈవెంట్స్ని మనం అన్ఫోర్సియబుల్, అంటే మనం ఫోర్సీ అంటే అర్థం ఏంటమ్మా? ఫోర్సీ అంటే ముందే చూడగలగడం. అన్ఫోర్సియబుల్ అంటే ముందు చూడలేకపోయామన్నట్టు, ముందు మనం చూడలేకపోయిన ఎమర్జెన్సీస్గా వాటిని ట్రీట్ చేయడం అనేది ఈజ్ టు డెనై ద ఎవిడెన్స్ ఆల్రెడీ అట్ హ్యాండ్. మన చేతిలో ఉన్న ఎవిడెన్స్ని డెనై చేయడమే అవుతుంది అని అర్థం. ఇండీడ్ ఫ్రేమింగ్ ఈచ్ కెలామిటీ యాజ్ అన్ప్రెసిడెంటెడ్ డిస్ట్రాక్ట్స్ ఫ్రమ్ ద లెసన్స్ దట్ షుడ్
ఆల్రెడీ హ్యావ్ బీన్ లెర్న్డ్. సో ప్రతి కెలామిటీని కూడా అన్ప్రెసిడెంటెడ్గా ట్రీట్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అమ్మా. కెలామిటీ అంటే ఏంటమ్మా? ప్రకృతి వైపరీత్యం. ప్రకృతి వైపరీత్యాన్ని మనం న్యాచురల్ కెలామిటీస్ అంటాం. సో ప్రతి కెలామిటీస్ని కూడా అన్ప్రెసిడెంటెడ్గా మనం డిక్లేర్ చేస్తున్నారు. ఈజ్ ఇట్ కరెక్ట్? నో, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. వాట్ ఈజ్ అన్ప్రెసిడెంటెడ్? అన్ప్రెసిడెంటెడ్ అంటే సంథింగ్ దట్ నెవర్ హ్యాపెండ్ బిఫోర్. ఇంతకు ముందెప్పుడు జరగనిది, కనీ విని ఎరుగనిది అంటాం. అంటే ఇంతకు ముందెప్పుడు జరగలేదా? ఇలాంటి ఈవెంట్స్ ఎవ్రీ ఇయర్ జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం జరుగుతున్నప్పుడు వీటిని అన్ప్రెసిడెంటెడ్ ఈవెంట్స్గా డిక్లేర్ చెప్పడం అనేది కరెక్ట్ కాదు. అన్ప్రెసిడెంటెడ్ అని చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఇలాంటిది ఎప్పుడూ జరగలేదు కాబట్టి ఇలాంటి దాన్ని హ్యాండిల్ చేయడానికి మనకి ఎనఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, నాలెడ్జ్ లేదని ప్రభుత్వం చేయి దులుపుకోవడానికి ఒక అవకాశాన్ని అది కల్పిస్తుంది. లేదు, ఇలాంటి కలామిటీస్ జరుగుతూనే ఉన్నాయి, వీటి నుంచి మనం లెసన్స్ నేర్చుకున్నాము అనుకునేటప్పుడు మనం ఎలా ఉండాలి? ప్రివెంటివ్ స్ట్రాటజీస్తో మనం సిద్ధంగా ఉండాలి. రెడీనెస్ అనేది లేకుండా పోతుంది. రెడీనెస్ పైన ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. సో దాన్ని అన్ప్రెసిడెంటెడ్గా డిక్లేర్ చేయడం అనేది ఏం చేస్తుందమ్మా? ఇట్ డిస్ట్రాక్ట్స్ ఫ్రమ్ ద లెసన్స్ దట్ షుడ్ ఆల్రెడీ హ్యావ్ బీన్ లర్న్డ్. ఈ పాటకే ఇంతకుముందు జరిగిన, ఇప్పుడు వాయనాడ్లో ల్యాండ్ స్లైడ్స్ మనం చూసాం, మనకి ఉత్తరాఖండ్లో ఫ్లాష్ ఫ్లడ్స్ చూసాం. ఇట్లాంటివి ఎన్నో సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం మనం. కేదార్నాథ్ మునిగిపోయింది, మనం చూసాం. ఇవన్నీ కూడా ఇలాంటివన్నీ మనం చూసాం. సో ఇలాంటి వాటి నుంచి మనం లెసన్స్ నేర్చుకోవాలి. ఓకే, ఆల్రెడీ మనం నేర్చుకుని ఉండి వాటిని ఇంప్లిమెంట్ కూడా చేసి ఉండాలి. అవి అలా ఇంప్లిమెంట్ చేయకుండా ఏది డిస్ట్రాక్ట్ చేస్తుంది మనల్ని? ప్రతి కలామిటీని మనం అన్ప్రెసిడెంటెడ్గా డిక్లేర్ చేస్తున్నాం, ప్రతిదాన్ని మనం అన్ప్రెసిడెంటెడ్గా ఫ్రేమ్ చేస్తున్నాం. అలా ఫ్రేమ్ చేయడమే తప్పు అని అర్థం. ఇన్ హిమాలయన్ స్టేట్స్, forest clearance and road widening continue. Sans adjustments such as slope safe engineering in eco-sensitive zones despite experts warning of its irreversibly weakened slopes. హిమాలయాలు ఉన్న రాష్ట్రాల్లో ఫారెస్ట్ క్లియరెన్స్ ఎన్నోసార్లు జరుగుతుంది. అడవుల్ని నాశనం చేసేస్తున్నారు, మొత్తం కొట్టేసి. రోడ్ వైడనింగ్ కూడా కంటిన్యూ చేస్తున్నారు. శాన్స్ అంటే అర్థం ఏంటమ్మా? శాన్స్ అంటే మీనింగ్ వితౌట్. శాన్స్ అంటే మీనింగ్ ఏంటి? వితౌట్ అడ్జస్ట్మెంట్ సచ్ యాజ్ స్లోప్ సేఫ్ ఇంజనీరింగ్. అంటే అక్కడ ఉన్న హిమాలయన్ స్లోప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్టెబిలైజ్ చేసేలాగా, అవి వీక్ అవ్వకుండా మనం ఆర్కిటెక్చర్స్ లేదా కన్స్ట్రక్షన్స్ చేయాలి. కానీ అన్ఫార్చునేట్లీ స్లోప్ సేఫ్ ఇంజనీరింగ్ అనేది జరగట్లేదు. అది జరగకుండా అలాంటి అడ్జస్ట్మెంట్స్ చేయకుండానే రోడ్ వైడింగ్ జరిగిపోతుంది, ఫారెస్ట్ క్లియరెన్స్ జరిగిపోతుంది. ఇన్ ఎకో సెన్సిటివ్ జోన్స్, సో ఎకలాజికల్లీ సెన్సిటివ్ జోన్స్లో ఎలాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోకుండానే మనం కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ చేసుకుంటూ వెళ్ళిపోవడం, అది కూడా డిస్పైట్ ఎక్స్పర్ట్స్ వార్నింగ్ ఆఫ్ ఇర్రివర్సిబుల్లీ వీకెండ్ స్లోప్స్. ఎక్స్పర్ట్స్ ఏం చేస్తున్నారమ్మా? ఎక్స్పర్ట్స్ వార్నింగ్ ఇస్తున్నారు. ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు క్లియర్గా ఇది తప్పు, ఇలా ఉంటే చాలా రిస్క్ అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నప్పటికీ కూడా పట్టించుకోకుండా, ఇలా చేయకూడదని ఎక్స్పర్ట్ చెప్పిన వాటిని కూడా పట్టించుకోకుండా కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అనేవి కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవడం అనేది జరుగుతోంది. అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇక్కడ ప్రధానంగా మనకి ఆర్టికల్ ప్రశ్నిస్తోంది. ఎస్పెషల్లీ ఎకలాజికల్లీ సెన్సిటివ్ జోన్స్లో ఇలాంటి పనులు చేయొచ్చా అంటే 100% చెయ్యకూడదు. ఎకలాజికల్లీ సెన్సిటివ్ జోన్స్లో చెయ్యకూడని పనులు ఇవన్నీ కూడా. ఎకలాజికల్లీ సెన్సిటివ్ జోన్స్లో చేయకూడని పనులు ఇవన్నీ. As catchments buffering capacity shrinks, the chance of slope failure rises, while silt accumulates in dams and rivers downstream, worsening the flood load. ఇప్పుడు చూడండి, క్యాచ్మెంట్స్ యొక్క బఫరింగ్ కెపాసిటీ ష్రింక్ అయిపోతుంటే, బఫరింగ్ కెపాసిటీ ష్రింక్ అవ్వడం అంటే తగ్గిపోవడం. అప్పుడు ఏమవుతుంది? ద ఛాన్స్ ఆఫ్ స్లోప్ ఫెయిల్యూర్ పెరిగిపోతుంది. స్లోప్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ అనేది ఏమవుతుందమ్మా? పెరిగిపోతుంది. స్లోప్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ పెరిగిపోతుంది. వైల్ సిల్ట్ అక్యూములేట్, సిల్ట్ అనేది మనకి ఏంటి? సిల్ట్ అంటే ఇసుక, ఇవన్నీ వీటి నుంచి వచ్చే సిల్ట్ అనేది మనకి డ్యామ్స్లో అక్యూములేట్ అయ్యే పరిస్థితి మనకి వస్తుంది. డ్యామ్స్లో అక్యూములేట్ అయ్యే పరిస్థితి మనకి వస్తుంది. సో ఆ పరిస్థితి దేనికి దారితీస్తుంది? అండ్ రివర్స్లో కూడా సిల్ట్ అనేది అక్యూములేట్ అయిపోయే పరిస్థితి వస్తుంది. దానివల్ల ఫ్లడ్ లోడ్ని వర్సన్ చేసే పరిస్థితి వస్తుంది. బట్ ఇక్కడ మనకి బఫరింగ్ కెపాసిటీ అంటే అర్థం ఏంటంటే, మాన్సూన్ ఆస్పెక్ట్లో న్యాచురల్ ఎబిలిటీ ఆఫ్ ల్యాండ్స్కేప్స్ టు అబ్జార్బ్ రెయిన్ఫాల్. అంటే రెయిన్ఫాల్ని అబ్జార్బ్ చేసే కెపాసిటీ. క్యాచ్మెంట్ ఏరియాస్ అంటే రెయిన్ వాటర్ అంతా ఎక్కడ చేరుతుందో దాన్ని మనం క్యాచ్మెంట్ ఏరియా అని చెప్పి అంటాం. క్యాచ్మెంట్ ఏరియాస్ అని చెప్పేసి అంటాం. సో వాటి యొక్క
క్యాచ్మెంట్ ఏరియా యొక్క బఫరింగ్ కెపాసిటీ అనేది ష్రింక్ అయితే, ఏరియా ఆఫ్ ల్యాండ్ వేర్ ఆల్ రెయిన్ఫాల్ డ్రైన్స్ ఇంటూ, ఎక్కడికైతే డ్రైన్ అవుతుందో దాన్ని మనం క్యాచ్మెంట్ ఏరియా అంటాం. లైక్ రివర్ కానీ, లేక్ కానీ, రిజర్వాయర్ కానీ ఇలాంటివి. వాటి యొక్క బఫరింగ్ కెపాసిటీ ష్రింక్ అవ్వడం అంటే అర్థం ఏంటి? రెయిన్ఫాల్ని అబ్జార్బ్ చేసే కెపాసిటీ తగ్గిపోతూ ఉంటే ద ఛాన్స్ ఆఫ్ స్లోప్ ఫెయిల్యూర్ అనేది అయ్యే ఛాన్స్ అనేది రైజ్ అవుతుంది. సిల్ట్ ఇంకోవైపు డ్యామ్స్ అండ్ రివర్స్ డౌన్ స్ట్రీమ్ రివర్స్లో వాటిలో అక్యూములేట్ అయ్యే పరిస్థితి కూడా వస్తుంది. ఫ్లడ్ లోడ్, దానివల్ల ఏమవుతుందమ్మా? ఫ్లడ్ లోడ్ కూడా మనకి వర్సన్ అవుతుంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫ్లడ్ లోడ్? చాలా ఇలాంటి కీవర్డ్స్ మీరు వదిలేయకూడదు, కీవర్డ్స్ మీరు విడిచిపెట్టకూడదు. ఫ్లడ్ లోడ్ అంటే అర్థం ఏంటమ్మా? అమౌంట్ ఆఫ్ వాటర్ క్యారీడ్ బై ఏ రివర్. ఫ్లడ్ ఈవెంట్ టైంలో ఫ్లడ్ జరుగుతున్నప్పుడు అంటే వరదలు వచ్చేటప్పుడు అవి ఎంత క్యారీ చేస్తున్నాయి, అవి క్యారీ చేస్తున్న వాటరు మరియు వాటర్తో పాటు దాంట్లో ఉన్న సిల్ట్. ఇప్పుడు ఓన్లీ వాటర్ వస్తే ఒక రకమైన రిస్క్, వాటర్తో పాటు రాళ్ళు, రప్పలు, సిల్ట్ ఇవన్నీ వచ్చాయనుకోండి, రిస్క్ ఇంకా వర్సన్ అయ్యే పరిస్థితి వస్తుంది. Yet, despite repeated disasters, the early warning and evacuation architecture remains underdeveloped. Early warning system కావచ్చు, ఎవాక్యుయేషన్ ఆర్కిటెక్చర్ కూడా ఇంకా అండర్డెవలప్డ్గానే ఉంది. అంటే ఇన్ని డిజాస్టర్స్ జరుగుతున్నప్పటికీ కూడా మనం టెక్నాలజికల్లీ ఇంకా ముందుకి వెళ్ళలేదు అని అర్థం. The capacity to forecast heavy rain has improved, but it is not being translated into reliable ground level warnings. హెవీ రెయిన్ ఫోర్కాస్ట్ చేసే కెపాసిటీ అనేది ఇంక్రీజ్ అయినప్పటికీ కూడా అది గ్రౌండ్ లెవెల్ వార్నింగ్స్, రిలయబుల్ గ్రౌండ్ లెవెల్ వార్నింగ్స్కి అది ట్రాన్స్లేట్ అవ్వట్లేదు. మనం ఫోర్కాస్ట్ చేయగలుగుతాం, వెదర్ సిస్టమ్స్ ఇంప్రూవ్ చేసాం, కానీ ప్రాపర్ గ్రౌండ్ లెవెల్లో దాన్ని వార్నింగ్స్ ఇచ్చే పరిస్థితిలోకి ఇంకా అది ట్రాన్స్లేట్ అవ్వలేదు. రిలీఫ్ ఏజెన్సీస్ మొబిలైజ్ వన్స్ ద డ్యామేజ్ హెస్ అక్కర్డ్. డ్యామేజ్ జరిగిన తర్వాత రిలీఫ్ ఏజెన్సీస్ అన్నీ కూడా మొబిలైజ్ అవుతున్నారు. బట్ సిస్టమాటిక్ డ్రిల్స్, ప్రీ-పొజిషన్డ్ సప్లైస్ అండ్ కమ్యూనిటీ ప్రిపేర్డ్నెస్ రిమైన్ ఇన్సఫిషియంట్. అంటే కమ్యూనిటీని ముందుగా ప్రిపేర్ చేయగలడం కావచ్చు, డ్రిల్స్ చేయడం కావచ్చు, సప్లైస్ అన్నీ ముందే పొజిషన్ చేసి ఉంచడం కావచ్చు, ఇలాంటివి జరుగుతున్నాయి అంటే జరగట్లేదు. అలాంటివి ఇంకా జరగట్లేదు, అలాంటివి ఇంకా మనకి జరిగే పరిస్థితి కనిపించట్లేదు. ఇది మనం ఫేస్ చేస్తున్న పరిస్థితులు. సో యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ప్రతి ఒక్క కీవర్డ్ మీరు పట్టుకోవాలమ్మా. ఎవ్రీ కీవర్డ్ పైన మీకు అవగాహన అనేది ఉండాలి. ప్రతి కీవర్డ్ పైన మీకు కంప్లీట్గా అవగాహన ఉండాలి. ఏదో చదివేసామని కాదు, ఇలాంటి వర్డ్స్, టర్మ్స్ అన్నిటిపైన మనకి పట్టు ఉండాలి. సాడ్లీ స్టేట్స్ అండ్ ద సెంటర్ కంటిన్యూ టు పర్సూ స్ట్రాటజిక్ రోడ్ ప్రాజెక్ట్స్ and urban expansion with urgency, even in landscapes repeatedly flagged as unstable, while climate resilient infrastructure lags. Sadly, states and the center continue to pursue strategic road projects. అవి ఇంకా స్ట్రాటజిక్ రోడ్ ప్రాజెక్ట్స్ని పర్సూ చేస్తూనే ఉన్నాయి. స్ట్రాటజిక్ రోడ్ ప్రాజెక్ట్స్ అంటే అర్థం ఏంటమ్మా? మనకి ఇంకా టూరిజం డెవలప్ చేయడానికి, ఇంకా ఎక్కడెక్కడ ఏరియాస్కి కనెక్టివిటీ బిల్డ్ చేయడం కోసం రోడ్ ప్రాజెక్ట్స్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. అర్బన్ ఎక్స్పాన్షన్ కూడా విత్ అర్జెన్సీ జరుగుతోంది. అవి ఎకలాజికల్లీ సెన్సిటివ్ జోన్స్ ఇలా ఎక్కువగా డెవలప్మెంట్ చేయడం వల్ల నష్టం జరుగుతుందన్న విషయాన్ని సెంటర్ పట్టించుకోవట్లేదు, రాష్ట్రాలు పట్టించుకోవట్లేదు. ఈ ల్యాండ్స్కేప్స్ అన్నీ అన్స్టేబుల్ అని చెప్పి పదే ఎక్స్పర్ట్స్ అన్ని ఫ్లాగ్ చేస్తున్నారంటే, హైలైట్ చేస్తున్నప్పటికీ కూడా క్లైమేట్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర ఎనఫ్ ఉందంటే ల్యాగ్స్ అంటే వెనకబడి ఉన్నాం. ఇంకా క్లైమేట్ రెసిలియంట్ అంటే అర్థం ఏంటమ్మా? ఎక్స్ట్రీమ్ క్లైమేట్ ఈవెంట్స్ని కూడా తట్టుకోగలిగే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనం ఇంకా వెనకబడే ఉన్నాం. కాంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ అండ్ రీహాబిలిటేషన్ రేర్లీ మ్యాచ్ ద క్వాలిటేటివ్ అట్రిబ్యూట్స్ ఆఫ్ వాట్ హ్యాస్ బీన్ లాస్ట్. మనం ఎన్నైతే అడవుల్ని నరికేస్తున్నామో, నరికేటప్పుడు మీరు దాన్ని కాంపెన్సేట్ చేసే ఎఫారెస్టేషన్ చేయాలని అంటారు, కరెక్టే. కానీ నువ్వు ఎంత క్వాలిటీ అడవులు నరికేసావు, అలాంటి దాన్ని నరికినప్పుడు అంతే క్వాలిటీతో ఎఫారెస్టేషన్ జరుగుతుందంటే జరగట్లేదు. రీహాబిలిటేషన్ ఇప్పుడు ఒక ఏరియా నుంచి మనుషుల్ని ఖాళీ చేసినప్పుడు వాళ్ళకి ఇంకో ఏరియాలో అంతే మంచి రీహాబిలిటేషన్ ఇవ్వగలుగుతున్నామా? ఇవ్వట్లేదు. ఇన్ఫ్యాక్ట్ వన్యప్రాణులు, ఒక అడవులు నరికేసామంటే చెట్లు మాత్రమే కాదు, దాని మీద బేస్ అయిన ఎంటైర్ ఎకోసిస్టమ్ సఫర్ అవుతుంది. మీరు ఇంకో చోట్ల మొక్కలు నాటేయచ్చు, కానీ కంప్లీట్ ఎకోసిస్టమ్ రెస్టోర్ చేయగలుగుతున్నారా? రెస్టోర్ చేయగలుగుతున్నారంటే చేసుకోలేకపోతున్నారు. ద క్యుములేటివ్ ఎఫెక్ట్ ఈజ్ విజిబుల్ యాజ్ denuded slopes, shrinking catchment areas and populations at increasingly higher risk. The cumulative effect is visible. Cumulative effect మనకి క్లియర్గా కనిపిస్తుంది. As denuded slopes. What is the meaning of denuded? చెప్పగలరా ఎవరైనా? denuded అంటే అర్థం ఏంటమ్మా? విన్నారా ఎప్పుడైనా? ఇది ఇంతకుముందు వచ్చింది మనకి.
ఐ వాంట్ యూ టు రికలెక్ట్ ద మీనింగ్ అండ్ టెల్ మీ. డెన్యూడ్ అంటే అర్థం ఏంటమ్మా? పైన లేపేయడం, టాప్ లేపేయడం. స్ట్రిప్ సంథింగ్ ఆఫ్ ఇట్స్ కవరింగ్. ఓకే, దాని పైన అంటే ఎరోజన్ లాంటిది అనమాట. స్లోప్స్, టాప్స్ లేచిపోయిన స్లోప్స్ అన్నట్టు. ష్రింకింగ్ క్యాచ్మెంట్ ఏరియాస్ తగ్గిపోవడం. అండ్ పాపులేషన్స్ అట్ ఇంక్రీజింగ్లీ హయ్యర్ రిస్క్. ఇవన్నీ కూడా దీని యొక్క క్యుములేటివ్ ఎఫెక్ట్ ఇన్ని ప్రాబ్లమ్స్కి దారితీస్తుంది. రిలీఫ్ ఆపరేషన్స్ command headlines, relief operations command headlines and budgets, but unless sustainable infrastructure, landslide mitigation and early warning systems are pursued equally seriously, the next monsoon spell will launch another cycle of loss. ఇక్కడ ఏమవుతుందంటే మనకి రిలీఫ్ మెజర్స్ అన్నీ కూడా మనకి హెడ్లైన్స్లోకి వస్తున్నాయి. అంటే పలానా జరిగిపోయిన తర్వాత ఇదిగో ఇలా జరిగింది, అలా జరిగింది, దానికోసం ప్రభుత్వాలు ఇవి చేస్తున్నాయి ఇలాంటి విషయాలు మనకి హెడ్లైన్స్లోకి న్యూస్ పేపర్ హెడ్లైన్స్లో మనకి కనిపిస్తున్నాయి. కాకపోతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఎంత బడ్జెట్ అయింది, ఎంత ఖర్చు అయింది, రిలీఫ్ కోసం ఎంత గవర్నమెంట్ శాంక్షన్ చేసింది, ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్నీ మనకి న్యూస్ పేపర్స్లో, ఎడిటోరియల్స్లో, ఎస్పెషల్లీ న్యూస్ పేపర్స్ హెడ్లైన్స్లో మనకి కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ గవర్నమెంట్ ఈ ఆర్టికల్ చెప్పాలనుకుంటుంది ఏంటంటే మనకి మిటిగేషన్ స్ట్రాటజీస్. ఇప్పుడు చూడండి, గమనించండి, ఇక్కడ రాసింది ఏంటంటే సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, ఇక్కడ పాయింట్ ఏంటంటే సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ల్యాండ్ స్లైడ్స్ మిటిగేట్ అయ్యే మెకానిజమ్స్ తీసుకొస్తే కానీ, ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ని మనం సీరియస్గా పర్సూ చేస్తే తప్ప నెక్స్ట్ మాన్సూన్ స్పెల్ విల్ లాంచ్ అనదర్ సైకిల్ ఆఫ్ లాస్. నెక్స్ట్ మాన్సూన్లో మనకి ఇంకా అనదర్ సైకిల్ ఆఫ్ లాస్ని మనం చూడబోతున్నాము అని అంటున్నారు. షిఫ్టింగ్ ఫ్రమ్ అక్లైమ్డ్ రెసిలియన్స్ పోస్ట్ ఫ్యాక్టో టు సిస్టమాటికలీ రిడ్యూసింగ్ వల్నరబిలిటీస్ బిఫోర్ హ్యాండ్ రిమైన్స్ ఓవర్ డ్యూ. అక్లైమింగ్ రెసిలియన్స్ పోస్ట్ ఫ్యాక్టో అంటే అర్థం ఏంటమ్మా? ఆఫ్టర్ ద ఫ్యాక్ట్ అంటే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత. ఓకే, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మనం రియాక్ట్ అవ్వడం కన్నా అంటే మనం రెసిలియన్స్, ఎక్లైమెంట్ అర్థం ఏంటమ్మా? పొగడ్డం. అంటే రెసిలియన్స్ అనే దాని గురించి రెసిలియన్స్ ఇంపార్టెంట్ ప్రతిసారి ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత మాట్లాడుకోవడం నుంచి మనం దేనికి మూవ్ అవ్వాలి? అసలు వల్నరబిలిటీస్ని బిఫోర్ హ్యాండ్, అంటే ఇది జరగడానికి ముందే వల్నరబిలిటీస్ని రెడ్యూస్ చేయడం పైన ఫోకస్ చేయాలి. అది ఇంకా జరిగిందంటే జరగలేదు. ఇట్ రిమైన్స్ ఓవర్ డ్యూ, ఇట్ ఈస్ యెట్ టు హ్యాపెన్ అని అర్థం. ఇఫ్ సంథింగ్ రిమైన్స్ ఓవర్ డ్యూ, వాట్ డస్ ఇట్ మీన్? ఇట్ ఈస్ యెట్ టు హ్యాపెన్, అది ఇంకా జరగలేదు అని అర్థం అనమాట. రెసిలియన్స్ ఇంపార్టెంట్ ప్రతిసారి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మాట్లాడుకోవడం కాదు, జరగడానికి ముందే మనం ఈ వల్నరబిలిటీస్ని రెడ్యూస్ చేయడం పైన దృష్టి పెట్టాలి అని దీని యొక్క అర్థం. సో మధ్యలో మీకు స్క్రీన్ అనేది స్టక్ అవుతుంది. సో యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కోసం మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది అందిస్తున్నాను. సో కేవలం 15,000 రూపీస్కి మీకు లైఫ్ టైం వ్యాలిడీతో పర్సనల్ 1-on-1 ఇంటరాక్షన్ అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ దేర్ టిల్ యూ క్రాక్ యూపీఎస్సీ. సో ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడీతో వస్తుంది. యాజ్ ఆఫ్ నౌ 20% డిస్కౌంట్ ఉంది కాబట్టి మీకు ఇది 12,000కి వస్తుంది. అలాగే ఇంటిగ్రేటెడ్ టెస్ట్ సిరీస్ కమ్ మెంటర్షిప్తో పాటు టెస్ట్ సిరీస్ అండ్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్తో కలిపి మీరు తీసుకుంటే యూ విల్ గెట్ ఇట్ ఫర్ జస్ట్ 48,000 రూపీస్కే మీకు ఇది వస్తుంది. 60,000 20% ఆఫ్ చేస్తే మీకు 48,000కి ఇది వస్తుంది. సో టోన్ ఆఫ్ ద ఆథర్ ఏంటి? వాట్ ఈస్ ద టోన్ ఆఫ్ ద ఆథర్? ఈ ఆర్టికల్లో ఆథర్ టోన్ ఏంటి? ఈజ్ ఇట్ ఆప్టిమిస్టిక్? డెఫినెట్లీ నాట్. అలామిస్ట్, ఎస్, టు ఎన్ ఎక్స్టెంట్ అలామిస్ట్, బట్ మోర్ లైక్ కాషనరీ అండ్ క్రిటికల్ అనేది మనం తీసుకోవచ్చు. జాగ్రత్త చెప్తుంది, క్రిటికాలిటీ గురించి చెప్తుంది అనే ఆస్పెక్ట్ మనం గట్టిగా పుష్ చేయొచ్చు. సెంట్రల్ థీమ్, ఇండియా నీడ్స్ స్ట్రాంగర్ రెస్క్యూ ఆపరేషన్స్ పైన ఆర్టికల్ ఎక్కువ ఫోకస్ చేయలేదు. ఎరాటిక్ మాన్సూన్స్ ఆర్ అన్అవాయిడబుల్ అనే దానిపైన కూడా ఫోకస్ చేయలేదు. లాంగ్ టర్మ్ ప్రివెంటివ్ అండ్ రెసిలియన్స్ స్ట్రాటజీస్ అనేవి ఇంపార్టెంట్ అంటున్నారు. అంటే జరిగిపోయిన తర్వాత యాక్షన్ తీసుకోవడం పైన ఫోకస్ లేదు. మాన్సూన్స్ ఎరాటిక్ అని చెప్పి అది మనం అవాయిడ్ చేయలేమని కూడా విడిచిపెట్టేయట్లేదు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి మాన్సూన్ వల్నరబిలిటీస్ని మనం రెడ్యూస్ చేయాలి అంటే ప్రివెంటివ్ అండ్ రెసిలియన్స్ స్ట్రాటజీస్ పైన దృష్టి పెట్టాలని మాత్రం ఆర్టికల్ చెప్తోంది. ఫారెస్ట్ క్లియరెన్స్ గురించి కూడా కాదు.
ఇన్ఫరెన్స్, అర్బన్ ఎక్స్పాన్షన్ ఇన్ అన్స్టేబుల్ ల్యాండ్స్కేప్స్ ఇంక్రీజెస్ వల్నరబిలిటీ. ఎస్ కరెక్టే, అన్స్టేబుల్ ల్యాండ్స్కేప్స్లో అర్బన్ ఎక్స్పాన్షన్ చేయడం వల్ల వల్నరబిలిటీ పెరుగుతుంది. ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ ఆర్ రోబస్ట్ అండ్ సఫిషియంట్, నో. రిలీఫ్ ఆపరేషన్స్ అలోన్ కెన్ రెడ్యూస్, నో. ఎఫారెస్టేషన్ ఎఫర్ట్స్ ఫుల్లీ కాంపన్సేట్, నో. సో ఇది మనకి చెప్తుంది, ఎఫారెస్టేషన్ ఫుల్గా కాంపన్సేట్ చేయట్లేదు, క్వాలిటేటివ్ ఆస్పెక్ట్స్లో కాంపెన్సేషన్ సరిగ్గా లేదని చెప్తారు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ. అజంప్షన్, మాన్సూన్ డిజాస్టర్స్ ఆర్ కంప్లీట్లీ అన్ప్రెడిక్టబుల్. అవునా? అలా ఏమీ లేదు, ప్రెడిక్ట్ చేయగలుగుతాం. మరి ఎవ్రీ ఇయర్ జరుగుతున్నాయి కదా, ఎవ్రీ ఇయర్ జరుగుతున్నప్పుడు దాన్ని అన్ప్రెడిక్టబుల్ అని ఎలా చెప్తాం? ప్రెడిక్ట్ చేయాలి అంటే జరుగుతాయని ముందే ఊహించాలి. ఎవ్రీ ఇయర్ జరుగుతున్నాయి, ప్రెడిక్ట్ చేయాలి. స్టేట్స్ అండ్ సెంటర్స్ ఆర్ అన్అవేర్ ఆఫ్ మాన్సూన్, వాళ్ళకి తెలియదా? తెలుసు వాళ్ళకి. ప్రివెంటివ్ మెజర్స్ కెన్ సిగ్నిఫికెంట్లీ రెడ్యూస్. ఎస్, మాన్సూన్ డిజాస్టర్స్ యొక్క ఇంపాక్ట్ మనకి ఎప్పుడు తగ్గుతుంది? ప్రివెంటివ్ మెజర్స్ తీసుకున్నప్పుడు సిగ్నిఫికెంట్గా తగ్గుతుంది అని అర్థం. సో మాన్సూన్ డిజాస్టర్స్ పైన యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎంసీక్యూ చూద్దాము. ద ఇంటెన్సిటీ అండ్ వాల్యూమ్ ఆఫ్ సౌత్ వెస్ట్ మాన్సూన్ హ్యావ్ బీన్ ఇంక్రీజింగ్లీ ఎరాటిక్, ఆఫెన్ అరైవింగ్ ఇన్ షార్ట్ కాన్సన్ట్రేటెడ్ బర్స్. కరెక్ట్. ఫారెస్ట్ క్లియరెన్స్, రోడ్ వైడింగ్ హిమాలయన్ స్టేట్స్ చేయడం వల్ల స్లోప్ డీస్టెబిలైజేషన్, ల్యాండ్ స్లైడ్స్ పెరుగుతున్నాయి. కరెక్టే. రిలీఫ్ మెజర్స్ ఇన్ ఇండియా కరెంట్లీ ఫోకస్ మోర్ అండ్ ప్రిపేర్డ్నెస్, నో. ప్రిపేర్డ్నెస్ పైన ఎక్కువ ఫోకస్ చేయట్లేదు, రెస్క్యూ పైన ఫోకస్ చేస్తున్నాయి. సో ఆన్సర్ ఈజ్ 1 and 2 ఓన్లీ. సో అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ మీకు అందుబాటులో ఉంది, యూపీఎస్సీ, ఏపీఎస్సీ, డీజీపీఎస్సీ అన్నిటికీ. అలాగే మెయిన్స్ టెస్ట్ సిరీస్ కూడా మీకు అవైలబుల్గా ఉంది, యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ ఎనీథింగ్. దట్స్ ఇట్ అమ్మా, టేక్ కేర్. ఇంకేమైనా ఉంటే అడగండి. సో మనం చాలా ఇనిషియేటివ్స్ ఇస్తున్నాము యూపీఎస్సీ వాళ్ళ కోసం. మేక్ యూజ్ ఆఫ్ ఆల్ ద ఇనిషియేటివ్స్. టేక్ కేర్, బాయ్.